ఇక్కడ ఇంతవరకు ప్రస్థానం 2014 జూన్ నుండి రాష్ట్రం ఆవిర్భావం. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారడం వెనుక అది వ్యూహాత్మక తప్పిదమా, చారిత్రక తప్పిదమా, లేదా మంచిదేనా? అది చారిత్రక అవసరం. ఎందుకంటే కేసీఆర్ గారికి భారతదేశ పరిస్థితుల మీద ఉన్నంత పట్టు కానీ అవగాహన కానీ మార్పు కోసం ఏదైనా చేయాలనే తపన కానీ ఇంకో నాయకునికి లేదు. ఎవరికి వాళ్ళకు వెస్టెడ్ రాజకీయాలు ఉన్నాయి. మోడీకి ఆర్ఎస్ఎస్ ఎజెండా ఉంది. నెహ్రూకి ఏంటంటే మన ఈ రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి ఏంటంటే మళ్ళీ నెహ్రూ కాలం నాటి అన్ని రాష్ట్రాల్లో మనమే ఉండాలనే కోరిక ఉంది. కానీ భారతదేశం మౌలిక స్థితిగతులను మార్చాలనే ఆలోచన కేసీఆర్కి ఉంది. ఆ చారిత్రక అవసరమే కానీ తొందరపాటు. అది సుఖదుఖాల సినిమాలు అనుకుంటా, తొందరపడి ఒక్క కోయిల ముందే కూసింది అని. అట్లా కసిరే ఎండల్లో కాల్చబడ్డది, ముసిరే వానల్లో ముంచబడ్డది. అది భారతదేశ వ్యాప్తంగా ప్రయత్నాలు చేయకుండా కేవలం తెలంగాణ ప్రగతి గురించి అన్ని భాషలలో ప్రకటనలు ఇచ్చి దినపత్రికల్లో జనం తన వెంట వస్తారు అని అనుకున్నాడు. ఒక మహారాష్ట్ర నుంచి బస్సులు తీసుకొని కొంతమంది సర్పంచులు ప్రజాప్రతినిధులు రాగానే మనకు దేశమంతా కూడా ఇట్లే ఉంటుందని అనుకున్నాడు. అదొక తొందరపాటు, అది అపరిపక్వత, సన్నాహాలు చేసుకోకుండా పెట్టుకోవడం అనేది అది అట్లాంటి పరిస్థితి. అది కానీ 10 సంవత్సరాల తెలంగాణ కేసీఆర్ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగానే ఉన్నదా? దీన్ని మదింపు చేస్తే మీరిచ్చే లేదా మీరు ఎట్లా వీటిని? ఈ మధ్య కూడా ఒక బుక్ ఆవిష్కరణ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కందుకూరి రమేష్ బాబు రాసిన పుస్తకం విను తెలంగాణ. అప్పుడు హరగోపాల్ కానీ బి నరసింహరావు గారు కానీ బషీర్బాగ్ కోదండరామ్ గారు వీళ్ళంతా మాట్లాడారు. ఎన్బిఎన్ గోపాల్ అంటే ఇది ఒక బ్రహ్మ పదార్థం అయిపోయింది తెలంగాణ ఆకాంక్షలు అనేది. ఇది ఏం ఆశించిండ్రు, ఏం జరగాల్సి ఉండే, ఏం జరిగింది. నాకైతే దీని మీద ఒక బుక్కే రాయాలని ఉంది. ఇది గురించి ఇది చెప్పాలంటే వీళ్ళకి ఇప్పుడు ఎవరైతే ఈ మేధావులు ఉన్నారో అందరు నాకు దగ్గర వాళ్ళు. కందుకూరు రమేష్ బాబు దగ్గరే, మిగతా వాళ్ళందరి దగ్గర ఇప్పటికి మాట్లాడుకుంటాం. ఏం ఆశించిండ్రు, ఏం సాధ్యమైంది. ఆ బుక్ నేను చదవలేదు ఇంకా. బట్ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా. తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడు 97లో జూన్ 1, 97 నాడు పీపుల్స్ వారు మొదటి రాజకీయ పార్టీగా తెలంగాణ కోరింది. వాళ్ళు ప్రజాస్వామ్య తెలంగాణ అన్నారు. తర్వాత దానికి కౌంటర్గా వీరన్న దళిత బహుజన తెలంగాణ అన్నాడు. వీరన్నతో పాటు బెల్లయ్య నాయకు సమస్తం అన్ని కులాల వాళ్ళు, సబ్బండ వర్గాల వాళ్ళు. ఎందుకంటే ఆయన మోకు దెబ్బ, ఈ దెబ్బ, తుడుం దెబ్బ అని అన్ని దెబ్బలు పెట్టిండు, చాకిరేవు దెబ్బ ఇట్లాంటివన్నీ. అందరూ కూడా ఈ సామాజిక తెలంగాణ, దళిత బహుజన తెలంగాణ, ఇంకొందరు సామాజిక తెలంగాణ అన్నారు. అంటే ఏ తెలంగాణ కావాలి? ఈ చర్చ అప్పుడు స్టార్ట్ అయింది. అది ఒక మామూలుగా రాలే, ఇక ఒకరికొకరికి యుద్ధాలు జరిగేటట్టు వచ్చింది. అది పీపుల్స్ వారు నినాదాన్ని తెలంగాణ జనసభ టేకప్ చేసింది. ప్రజాస్వామ్య తెలంగాణ, దళిత బహుజన తెలంగాణను మహాసభ డిమాండ్ చేసింది. ఇక నేనేం చేసిన అంటే నేను వీరన్న వల్లనే ప్రభావితమై తెలంగాణ మహాసభలో కీలక పాత్ర నిర్వహించిన. ఇది ఇట్లయితే తేలదు, జయశంకర్ సార్ని అడిగినాం, ఏం చేద్దాం సార్ ఇట్లా 3 ముక్కలు అయితే అందు ఉద్యమం అని. ఆయన అన్నాడు కదా, మన అందరం ఒక తల్లి బిడ్డలమే, మన భూమిని ఆంధ్రోడు చెరబట్టిండు, మన పొలము ఏం పంట వేసుకోవాలనేది భూమి మన దగ్గర ఉన్నప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది? ముందు భూమిని మనం తీసుకొచ్చుకున్నాక పెద్ద ఆయన అన్నట్టుగా మొక్కజొన్న వేద్దామా, రెండవ ఆయన అన్నాక వరి వేద్దామా, ఆ దళిత భోజన ప్రజాస్వామ్య సామాజిక అనేది అప్పుడు తెలుసుకుందాం. ముందైతే భౌగోళిక తెలంగాణ కావాలి కదా మనకు అన్నాడు. దాని మీద కన్విన్స్ అయ్యి నేనేం చేసిన అంటే ఇట్లయితే నడవదని చెప్పి తెలంగాణ ఐక్య వేదిక ఏర్పాటు చేసినాం. దానిలో కీలకమైన పాత్ర పాషం యాదగిరిది, కేశవరావు జాదవ్ది. వాళ్ళు పిలిస్తేనే నేను జయశంకర్ గారు పోయినాం. పోయేసరి కాడ రాపోల్ ఆనంద్ భాస్కర్, మురళీధర్ దేశపాండే, రాజవర్ధన్ రెడ్డి, ఇట్లా రైట్ టు లెఫ్ట్ అందరు ఉన్నారు. అందరితో కలిసి 12 మందితో స్టీరింగ్ కమిటీ వేసి తెలంగాణ ఐక్య వేదిక పెట్టినాం. ఇక అప్పుడు అన్నిటికీ క్లోజ్ అయిపోయింది, ప్రజాస్వామ్య తెలంగాణ, ఇంకో తెలంగాణ. అయితే వీళ్ళు కూడా మమ్మల్ని కలుపుకోండి అని వచ్చారు. ఆకుల భూమయ్య నాయకత్వాన తెలంగాణ జనసభ. జలదృశ్యంలో మాకు ఆఫీస్ ఉండే, ఇప్పుడు టీఆర్ఎస్ ఆఫీస్ ఏదైతే ఉందో అది నా ఆఫీస్. అది జయశంకర్ గారు వచ్చే తెలంగాణ ఐక్యవేదిక ఆఫీస్.
ఆయన మమ్మల్ని పిలిచి మాది సుప్రభాత్ టాకీస్లో ఉండే అక్కడ ఏది కాచిగూడ చౌరస్తాలో సుప్రభాత్ టాకీ ప్రభాత్ టాకీస్ అని ఉండే కదా, అవునవును. దాన్ని కూలగొట్టి ఒక కాంప్లెక్స్ కడితే అందులో మాకు ఒక ఆఫీస్ ఉండే. వీరన్నే రెంట్కు పంపేటోడు తెలంగాణ మహాసభకు. అయితే ఓ రోజు పెద్ద ఊరేగింపు తీసినాం మేము నిజాం కాలేజ్ దగ్గర నుంచి గ్రౌండ్ నుంచి ఎక్కడికి క్లాక్ టవర్ పార్క్కి. అది చారిత్రక ఊరేగింపు, అది 2000 మంది నడుచుకుంటూ వచ్చింది ఇక్కడి నుంచి అక్కడ దాకా. ఆ ఊరేగింపు చూసిన తర్వాత బాపూజీ నన్ను అడిగాడు, కొండ లక్ష్మణ్ బాపూజీ, మీకేమన్నా కార్యాలయం ఉందా, మీ లోపల ఉత్సాహం బాగా కనబడుతుంది, మీ ద్వారా తెలంగాణ వస్తుందనే ఒక నమ్మకం నాకు కలుగుతుంది అని చెప్తే, నేను అన్న కిరాయి కట్టలేక ఇబ్బంది అవుతున్నది, సుప్రభాత్ హోటల్లో ఉన్నదంటే రేపటి నుంచి మా ఆఫీసే నీ ఆఫీస్ అని చెప్పి 98లో మాకు 97 నవంబర్లు ఇచ్చాడు. అది నవంబర్ 1 విద్రోహ దినం ఊరేగింపు రోజు చెప్పిండు ఆయన మాకు. సో అట్లా మాకు ఆ రోజు కాలేజీ కూడా వచ్చాడు. సో అట్లా మాకు ఆ ఒక పత్రిక, తెలంగాణ పత్రిక, ఒక కార్యాలయం వాళ్ళ ఆఫీస్లో ఉండేది. అయితే మాకు టీఆర్ఎస్ పెట్టినాక ఎవడు ఇల్లు ఇస్తలేడు, ఆఫీస్ ఇస్తలేడు. మళ్ళీ కొండలక్ష్మణ్ బాపూజీ గారు పిలిచి మాకు ఇచ్చారు. మా ఆఫీసే కేసీఆర్ ఆఫీస్ అయింది. అయితే అప్పుడు వాళ్ళు వచ్చారు, భూమయ్య వాళ్ళు, మేము కూడా మీతో ఉంటామని ఐక్యవేదికలో మమ్మల్ని కలుపుకోండి అని వస్తే జయశంకర్ గారు వద్దన్నారు. అట్లా ఏమైందంటే, ఎందుకు వద్దన్నారు అంటే, ఈ నక్సలైట్ ముద్ర మనకు కూడా వేస్తారు అని. అప్పటికే చంపుతున్నారు, కేసులు పెడుతున్నారు. వీళ్ళేమో వాళ్ళతోనే ఐడెంటిఫై అయ్యిండ్రు. జనసభ ఆవిష్కరించిందే యాసిన్ మాలిక్ కాశ్మీర్ నుంచి వచ్చిండు, వరవర్రావు ఇక్కడ నుంచి వచ్చిండు. మళ్ళీ వీళ్ళంతా ఇది ఒక ప్రజా సంఘం అని పెట్టి మళ్ళీ వాళ్ళనే పీపుల్స్ వార్ నాయకులను దించారు. దాంతో ఒక్క ఐక్యవేదికలో ఒక్క వాళ్ళు లేరు, అంతే, అందరం ఉన్నాం. మీరు ఒక మాట అన్నారు, పరిస్థితులు ఏవి దోహదం చేసినాయని అన్నారు కదా. మెయిన్గా ఏంటంటే ఆత్మహత్యలు, రైతాంగ ఆత్మహత్యలు. అందుకే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఫస్ట్ 50% బడ్జెట్ అంతా కూడా ఈ విద్యుత్ శక్తి, వ్యవసాయము, రైతులకు కావాల్సిన ప్రయోజనాలు, ఆశలు, ఆకాంక్షలు. రెండవది ఎన్కౌంటర్ డెత్స్. సంవత్సరానికి 1900 మంది చచ్చిపోయేటోళ్ళు చంద్రబాబు. అందరు ఎస్పీలో ఫోన్ చేసి ఎన్ని తలలు ఇస్తావు అని అడిగేవాడు. ఎవరు? చంద్రబాబు. నేను నీ జిల్లాకు వస్తున్నా, నాకు ఎన్ని తలలతో స్వాగతం చెప్తావు అని అడిగేవాడు. నిజమా ఇది? కారులో కూర్చున్న కేసీఆర్ చెప్పాడు. ఇది తట్టుకోలేక ఆయనకి ఏంటంటే, వీళ్ళ తెలంగాణ బిడ్డలు తలల్లా కనబడుతున్నారా అని చెప్పి ఆవేశానికి వచ్చిండు ఆయన. కేసీఆర్ చెప్పింది ఇది. మెదక్ పర్యటనలో మెదక్ ఎస్పీని అడుగుతున్నప్పుడు పక్క సీట్లో ఉన్నది కేసీఆర్. ఆయన వస్తున్నాడు అంటే 10 మందిని చంపేటోళ్ళు, ఫేక్ ఎన్కౌంటర్స్. సో ఒకటి ఎన్కౌంటర్స్, రెండవది కరువు, మూడవది ఏంటంటే ఈ రైతుల ఆత్మహత్యలు. ఈ మూడింటి కోసం కేసీఆర్ తెలంగాణ అన్నట్టే ఆయన పరిపాలన అంతా కూడా అదే విధంగా ముందుకు పోయింది. నేను ఎందుకు వచ్చింది ఈ వాదన అంటే, ఆకాంక్షలు అంటే ఏంది? ఇప్పుడు 24 గంటల కరెంట్ ఇచ్చాడు, బోర్లలకు మళ్ళీ చేతికి అందే ఎత్తున నీళ్ళని తీసుకొచ్చాడు, గ్రౌండ్ వాటర్ పెరిగింది, వాగులు వంకలు అన్నిట్లో నీళ్లు పారేటట్టు చేశాడు, 85 లక్షల ఎకరాల్లో పంటలు పండేటట్టు చేశాడు, వరి ఉత్పత్తిలో పంజాబ్ను అధిగమించాడు, రైతులను ఆత్మహత్యలను తగ్గించాడు, బాగా గణనీయంగా తగ్గినాయి. ఎంతో కొంత బహుజన వర్గాలకు చేయాల్సినంత చేయకపోయినా మత్స్యకారులకు 10,000 కోట్ల ఆదాయాన్ని పెంచాడు. మునుపటి కంటే చాలా బెటర్. అంటే ఒక క్రమంలో ఉన్నప్పుడే అసంతృప్తితో వీళ్ళంతా కూడా కాంగ్రెస్తో జమ అయి ఆయన దించేశారు. ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేయాలి నేను? ఇదే ప్రయాణం ఇంకో 5 ఏళ్ళు ఉంటే, ఇప్పుడు కాళేశ్వరం ఎంత గొప్ప ప్రాజెక్టు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు, అది కేవలం డబ్బులు సంపాదించుకోవడానికి పెట్టిన ప్రాజెక్ట్ అంటాడు. నీళ్ళ గురించి సోయలేదా, ప్రాజెక్టుల గురించి సోయలేదా? కొంచెం దెబ్బతిన్నది. అది ఏమైంది? దెబ్బతింటే ఇప్పుడు 2 ఏళ్ళు అయింది దాదాపు. అక్టోబర్ 21న 2023న మేడిగడ్డకు గండిపడ్డది. ఇప్పుడు 1.5 years దాటింది కదా. అవును. మిగతా డ్యామ్లను కొట్టుకపోయినాయా? దాన్ని కూడా మారుస్తుంటారు మొత్తం. మళ్ళీ కట్టమని ఎన్డీఎస్ఏ చెప్పింది, కానీ అది ఒక వేస్ట్ ప్రాజెక్టు. ఇట్లా మాట్లాడవచ్చా? ఇప్పుడు ఇంకోటి, వీళ్ళు కొండంత రాగం తీసి ఏం పాట పాడింది ఎన్డీఎస్ఏ వాళ్ళు? 23, 24 తారీఖుల్లో, అక్టోబర్ 23, 24, 2023 విజిట్కి వచ్చిండ్రు. మేడిగడ్డ పిల్లర్ కుంగిందనగానే ఆ రోజు వచ్చిండ్రు విజిట్కి. వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మేడిగడ్డ గురించి తర్వాత రిపోర్ట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, 25వ తారీఖు నాడు రిపోర్ట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? నిర్మాణ లోపం కావచ్చు, నిర్వహణ లోపం కావచ్చు, ఇట్లా 4 రకాల కారణాలు చెప్పారు. 16 నెలల తర్వాత, 18 నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ రిపోర్ట్ ఇచ్చారు. మళ్ళీ అదే పాట పాడుతాను. ఇప్పుడట ఎక్స్పర్ట్స్ని పెట్టి ఎంక్వైరీ చేసి అది ఏమైందో దాని కారణాలు కనుక్కోవాలన్నట. మరి 18 నెలలు గడ్డి బీకిన్లా మీరు? చాలా ఎక్కువ టైం. ఈ 3 బ్యారేజీలు పనికిరావని చెప్పే నైపుణ్యం ఎవరికి ఉంది? ఎవరు చెప్పిళ్ళు?
ఇది మరొక సబ్జెక్టు. కానీ నేను అనేది ఏంటంటే ఇటువంటి పాలకులను తీసుకొచ్చి పెట్టారు. నీళ్ళ గురించి సోయి లేదు, ఆర్థిక రంగం మీద సోయి లేదు. ఎంతసేపు కేసీఆర్ అప్పులు చేసిండంటారు కానీ 3 రెట్ల ఆదాయాన్ని పెంచిండు కదా. 62,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లకు ఆదాయాన్ని పెంచాడు కదా. 3 లక్షల దగ్గర మన్ని ఇప్పుడు ఈ ప్రపంచంలో ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా సాధ్యమైందా? ఇంత తక్కువ పీరియడ్లో 3 రెట్లు ఎకానమీని పెంచిన ఏ దేశంలో ఉందా? అది రిజర్వ్ బ్యాంక్ చెప్పింది. ఇది ప్రపంచంలో ఎక్కడ సాధ్యం కాలేదు, తెలంగాణ సాధ్యం చేసింది. ఎక్కడో 27వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇవాళ మొదటి 3 స్థానాలకు ఎట్లా వచ్చింది? ఇవాళ అప్పులు చేయడంలో 27వ స్థానంలో ఉంది. అన్ని అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ టాప్ 5లో ఉంది. మరి ఏ ఆకాంక్షలు కావాలి వీళ్ళకు? ఎన్కౌంటర్లు, ఒక్క ఎన్కౌంటర్ జరిగితే ఆ రోజు ఆయన చైనాలో ఉన్నాడు. శృతి ఎన్కౌంటర్ వరంగల్ జిల్లాలో తాడ్వాయి దగ్గర ఒక అబ్బాయిను ఒక అమ్మాయి. ఆ ఎన్కౌంటర్ జరిగితే వచ్చి లెఫ్ట్ అండ్ రైట్ తీసుకున్నాడు సజ్జనార్ను పోలీసుల ఆఫీసర్లను, అనురాగ్ శర్మను. ఒక్క ఎన్కౌంటర్ అని అయిందా 9 ఏళ్లలో? ప్రజాస్వామ్యం లేదంటారు. దానికి ఏం చెప్తారంటే ఇందిరాపార్క్ దగ్గర వద్దన్నాడు. ఇందిరాపార్క్ దగ్గర వద్దన్నాడు కానీ వేరే కాడ చేసుకోవద్దన్నాడా? పోనీ హైకోర్టు ఇందిరాపార్క్ దగ్గర రివైవ్ చేసింది. టీఆర్ఎస్ కూడా ధర్నా పెట్టినారు, జాగృతి పెట్టింది, కవిత పెట్టింది. మరి నీకు ధర్నాలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ప్రజాస్వామ్యం గొంతు నొక్కిండు అంటే ఇట్లా మాట్లాడవచ్చా పెద్దవాళ్ళు? ఇంకోటి, ప్రజలు కేసీఆర్ని నిరసించిండ్లు, ఈయన అహంకారాన్ని సమాధానం చెప్పిండ్లు, ఈయన ఓడగొట్టిండ్లు అంటే ఏమన్నా అంతకుముందు 99% కేసీఆర్ కోట్లు వేసిండ్లా? 63 సీట్లు వచ్చినప్పుడు ఆయనకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది? పోనీ మొన్న 40 సీట్లు వచ్చినప్పుడు ఎంత 39 సీట్లు వచ్చినప్పుడు ఎంత పర్సెంటేజ్ వచ్చింది? తేడా ఎంత? 1.5%. నిజంగానే వీళ్ళు చేసిన ప్రచారం వల్ల తెలంగాణ ప్రజలంతా తుడిచిపెట్టేసిండ్లా టీఆర్ఎస్ని? ఈరోజు కూడా నంబర్ 1 పార్టీ టీఆర్ఎస్ఏ కదా. అధికారంలో కాంగ్రెస్ ఉన్నా కూడా పటిష్టంగా ఉంది గ్రామాలలో. ఎట్లా మాట్లాడతారు? నోటికి వచ్చినంత మాట్లాడుతూ ఉంటారు. ఈ రజతోత్సవం సందర్భంగా నేను ఏమంటున్నా అంటే వీళ్ళందరూ కలిసి ఒక రెడ్ పేపర్ ఇవ్వమంటున్నా. ఇదివరకు బ్లూ పేపర్లు, వైట్ పేపర్లు, శ్వేతపత్రాలు చూసినాం. నా రిక్వెస్ట్ ఏంటంటే హరగోపాల్ గారికి, కోదండరామ్ గారికి మీరు ఒక రెడ్ పేపర్ ఇవ్వండి. రెడ్ పేపర్ అంటే? రెడ్ పేపర్ అంటే ప్రజల ఆకాంక్షలు ఏమి నెరవేరినాయి, ఏం నెరవేరాలి, అది ఎజెండాగా పెట్టండి. రేపు కాంగ్రెస్ వచ్చినా, బీజేపీ వచ్చినా, టీఆర్ఎస్ వచ్చినా అది పెట్టండి. పెడితే ఇంకా ఏం ఆకాంక్షలు మిగిలినాయి, ఏం చేయాల్సి ఉండే మనకు ఒక పారామీటర్ ఉండిపోతుంది. అది